వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ సిరీస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ పార్ట్ 9 చెప్పుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం పార్ట్ 8 40 బిట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 41th ప్రాబ్లం అనమాట. అంటే మొత్తం పార్ట్ 10 అంటే 50 బిట్స్ ఉంటాయి. ఓకేనా? సో మన ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రీజనింగ్ చాప్టర్లు మొత్తము మీకు అందుబాటులో ఉంటాయి. అన్ని చాప్టర్లు, ఆల్మోస్ట్ అన్ని చాప్టర్లు నేను మీకు ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో కూడా నేను ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ని చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఒక 4 చాప్టర్లు చేశాను. ఇప్పుడు నంబర్ సిరీస్ దాకా వచ్చాం. సో కాబట్టి అన్నీ కూడా మళ్ళీ ప్రీవియస్లో ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లు కూడా నేను మీకు అందిస్తాను. ఒక్కొక్క పేపర్లో 5 బిట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ చక్కగా మీరు నోట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎగ్జామినేషన్లో. ఓకేనా? సో చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 13, 27, 43, 61, 81. చూడండి ఏం చేశాడు, పెంచుకుంటా వెళ్ళాడు. చూడండి ఒకసారి ఎంత పెంచాడు, 13, 27, 43, 61, 81 డాష్. అయితే ఏమైంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత యాడ్ చేశాడు చూద్దాం. ప్లస్ ఇట్లా చక్కగా ఇట్లా అంబ్రెల్లాస్ తీసుకొని దీంట్లో ఇక్కడ ఎంత యాడ్ చేశాడు, 14 యాడ్ చేశాడు అంటే 27. ఈసారి చూడండి ఇక్కడ 16 యాడ్ చేశాడు. దీనికి 27కి 16 యాడ్ చేస్తే 43. ఈసారి ఎంత చేశాడు, 18 యాడ్ చేశాడు. చూడండి 14, 16, 18 యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 61. ఈసారి ఇక్కడ మనకి 20 యాడ్ చేశాడు. 61కి 20 యాడ్ చేస్తే 81. ఈసారి మనం 22 యాడ్ చేయాలి. ఎందుకని 2 పెంచుకుంటే లేడు. 14, 16, 18, 20, 22. సో మనం దీనికి 22 యాడ్ చేస్తే చూడండి ఎంత అయితే ఇప్పుడు 103. చూడండి 1, 2, 3, 10. కాబట్టి 103. సో 103 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. ఓకేనా? సో కాబట్టి ఈ నంబర్ సిరీస్లో మనకు కొన్ని కష్టమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, ఆప్షన్ సి 103. ఓకేనా? నెక్స్ట్ 42 ప్రాబ్లం నెంబర్. చూడండి ఇక్కడ ఏమన్నారు, 7, 11, 19, 35 డాష్ 131. చూడండి ఇక్కడ ఎంత పెంచుకుంటే వెళ్ళాడు చూద్దాం. 7, 11, 19, 35 డాష్ 131. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎంత పెంచుకుంటే వెళ్ళాడు చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 చేశారు. అంటే 7కి +4 చేస్తే 11. ఇక్కడ 11కి +8 కలిపాడు. చూడండి 11కి +8 కలిపితే 19. ఓకే, ఇక్కడ చూడండి 19కి 8కి ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ 19కి 16 కలిపాడు. ఇక్కడేమో 4 కలిపాడు, ఇక్కడ +8, ఇక్కడ +16 చేస్తే 35. 19 + 16 = 35 అయింది. సో మరి ఏం చేశాడు, ఇక్కడ డబల్ చేసుకుంటే లేడు కాబట్టి ఇక్కడ మనకి 32 అవ్వాలి. ఎందుకని ఇక్కడ 4, 8, 16 దీన్ని డబల్ చేస్తే 32, ఇక్కడ 64 అవ్వాలి, +64. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడేమో మన దీనికి 32 కలపాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో 64 కలిపితే 131 కావాలి. సో కాబట్టి ఏం చేద్దాం, ఈ రెండు కలిపితే 67. 35కి 32 యాడ్ చేస్తే 67. 67కి 64 యాడ్ చేస్తే చూడండి 131. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్గా వచ్చింది కదా మనకి. అంటే ఏం చేసుకుంటే లేడు, డబల్ చేసుకుంటే లేడు. 4, 8, 16, 32, 64. కాబట్టి ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ 67. కాబట్టి ఆప్షన్ డి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో 9, 13, 22, 38 డాష్ 99. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇది కూడా మనకి కొంచెం వెరైటీగా ఇచ్చాడు. చూడండి 9, 13, 22, 38 డాష్ 99. ఓకేనా? అంటే ఏం చేసుకుంటే వెళ్ళాడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ దీనికి ఎంత యాడ్ చేశాడు చూద్దాం. పెంచుకుంటే వెళ్ళాడు కాబట్టి చూడండి ఇక్కడ దీనికి ఎంత యాడ్ చేశాడు, +4 యాడ్ చేశాడు. 9 + 4 13. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు చూడండి, ఇక్కడ 9 యాడ్ చేశాడు. 13 + 9 22. ఇక్కడ మనకి
చూడండి 16 యాడ్ చేసాడు. 22 ప్లస్ 16 38. ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, ఇదేంటిది 2 స్క్వేర్. ఓకేనా, దీని వాల్యూ 2 స్క్వేర్ అనుకుందాం. ఇది 3 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్. కాబట్టి ఈసారి ఎంత రావాలి మనకి 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 25 యాడ్ చేయాలి. అంటే స్క్వేర్స్ని యాడ్ చేసుకుంటే లేడు. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో ఇక్కడ మనకి దీనికి 25 యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 50 63. చూడండి ఒకసారి 8 ప్లస్ 5 యాడ్ చేస్తే 13. ఇక్కడ మనకి 5 6 63. మరి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు 6 స్క్వేర్ రావాలి అంటే ఇక్కడ 36 రావాలి. ఇక్కడ చూడండి 36 దీనికి యాడ్ చేయండి, 99 వచ్చింది కదా, 99. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 63. ఓకేనా, ఆప్షన్ బి. అంటే ఏం చేసాడు ఇక్కడ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ని ఇట్లా యాడ్ చేసుకుంటే లేదు. సో కాబట్టి ఆన్సర్ ఎంత 63 అంటే ఆప్షన్ బి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఏమి ఇచ్చాడు 4 12 39 103 228 డాష్ అని. చూడండి ఇక్కడ 4 12 39 103 228 డాష్. అంటే ఏం చేశాడు ఇక్కడ బాగా ఎక్కువగా పెరుగుకుంటే వెళ్ళింది. చూడండి ఇక్కడ దీనికి 8 పెరిగింది, ప్లస్ 8. ఇక్కడ చూడండి ప్లస్ 27 పెరిగింది. ఇక్కడ చూడండి 39. ఇక్కడ ప్లస్ 64 పెరిగింది. చూడండి ప్లస్ 64 అంటే 103. ఇక్కడ ప్లస్ 125 పెరిగింది. చూడండి 8 2 2. సో ఈసారి ఎంత పెరగాలి చూడండి, ఏంటిది ఇది 2 క్యూబ్. ఓకేనా, ఇది 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 8 పెరిగింది. ఇక్కడ 3 క్యూబ్, 3 × 3 × 3 27. ఇక్కడ 4 క్యూబ్, ఇక్కడ 5 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. కాబట్టి ఇక్కడ మనకి ఎంత పెరగాలి 6 క్యూబ్. 6 × 6 × 6 216 216. సో మనకి ఇక్కడ 216 పెరగాలి మనకి. ఎందుకని అన్ని క్యూబులు చేసుకుంటే వెళ్ళాడు. 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే 216. కాబట్టి దీనికి 216 యాడ్ చేస్తే చూడండి 8 + 6 14 కదా, 1 2 3 4. ఓకే 444. ఓకేనా, అంటే ఏం చేశారు ఇందాకలేమో స్క్వేర్స్ పెంచుకుంటే వెళ్ళాడు, ఇప్పుడేమో క్యూబ్స్ పెంచుకుంటా వెళ్ళాడు. కాబట్టి క్యూబ్స్ పెంచుకుంటే వెళ్తే మనకి ఇక్కడ 216 యాడ్ చేస్తే 444 వచ్చింది. ఓకే 666 లాగా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏమన్నాడు 4 7 12 21 38 డాష్. అంటే ఏం చేశాడంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 2 చేశాడు. 4 × 2 అంటే 8 - 1 7. 8 - 1 అంటే 7. ఇక్కడ చూడండి ఇంటూ 2 7 × 2 అంటే 14 -2 చేశాడు, 12 వచ్చింది. 12 × 2 -3. 12 × 2 అంటే 24 -3 అంటే 21. ఇంటూ 2 -4. ఇంటూ 2 అంటే ఏమైంది ఇక్కడ 42లో నుంచి 4 తీసివేస్తే 38. 38 × 2 -5 చేయాలి. ఓకేనా, 38 × 2 అంటే చూడండి 16 7 -5 తీసేస్తే ఆన్సర్ ఈజ్ 71. ఓకేనా, ఆప్షన్ ఏమైంది ఏ. చూడండి ఒకసారి దీన్ని ఎలా చేయాలి మనకి నేను వివరిస్తున్నాను. ఇక్కడ ఏం చేశానంటే 4 × 2 -1. 4 × 2 -1 అంటే 8 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 7. ఓకే 7. ఇప్పుడు ఏం చేశాడు 7 × 2 -2. 7 2s are 14 - 2 11 12. ఓకే, తర్వాత చూడండి 12 × 2 -3. కాబట్టి 24 - 3 దట్ ఈజ్ ఈక్వల్ 21. ఓకేనా, 21 × 2 -4. 21 అంటే 42
2 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 38. 4 సబ్ట్రాక్షన్ చేయాలి. ఈసారి ఏం చేయాలి, ఇంటూ 2 చేసి మైనస్ 20 ఎంత 38 ఇంటూ 2 మైనస్ 5. 38 ఇంటూ 2 అంటే ఎంత 76. 76 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ 71. 71 అంటే ఆన్సర్ వచ్చింది కదా, ఎంత ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా. సో మనకి పార్ట్ 9 కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి మనం పార్ట్ 9ని తర్వాత మనం పార్ట్ 10 ఒకటి ఉంది. పార్ట్ 10తో ఇంకా నెంబర్ సిరీస్లో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడాను కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవే అడిగేది, ఇలాగే ఉంటాయి మోడల్స్ అన్నీ. సో మనకు అన్ని మోడల్స్ కవర్ అవుతాయి, ఎందుకని మొత్తం 50 బిట్స్ చెప్తున్నాం. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ 50 చెప్తున్నాం కాబట్టి అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. కాబట్టి మీరు అన్నీ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 10లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.